ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. కర్నూలు జిల్లాలో రైతులు ఇప్పుడు బొప్పాయి సాగుతో పాటు దాని పాల సేకరణ ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. చాగలమర్రి మండలంలో విత్తనం నాటిన 9 నెలలకు బొప్పాయి పండ్లు సేకరిస్తారు. చాగలమర్రి, చిన్నవంగలి, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కానగూడూరు, కృష్ణంపల్లె గ్రామాల్లో కలిపి మొత్తం 1200 ఎకరాల్లో రైతులు బొప్పాయి సాగు చేస్తున్నారు. విత్తనం వేసిన 9 నెలల తర్వాత పండ్లు అందుబాటులోకి వస్తాయి. పండ్ల సేకరణ పూర్తయిన 3 నెలల తర్వాత అంటే సుమారు 13 నెలల కల్లా పంటలో మిగిలిపోయిన ముదిరిన కాయల నుంచి పాలను సేకరిస్తారు. ఈ పాల సేకరణ ప్రక్రియ చాలా సులభం. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే కాయలకు చిన్న ఘాట్లు పెడతారు. అలా చేస్తే 2 గంటల్లోనే కాయల నుంచి తెల్లటి పాలు ఊరుతాయి. ఈ పాలను స్థానిక రైతుల నుంచి రాయచోటి, రాజంపేట ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం 20 లీటర్ల బొప్పాయి పాలు 6000 ధరకు అమ్ముడవుతున్నాయి. 1 ఎకరా నుంచి సుమారు 3 నుంచి 4 డ్రమ్ముల వరకు పాలు సేకరించవచ్చు. దీని ద్వారా 1 ఎకరాకు సుమారు 24,000 వరకు ఆదాయం లభిస్తుంది. కొంతమంది రైతులు ఈ విధంగా లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. బొప్పాయి పాలను ప్రధానంగా ఔషధాలు, కాస్మెటిక్స్, సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నారు. నాణ్యత ఉన్న పాలను బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. బొప్పాయి ధరలు తగ్గినప్పుడు రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈ పాల సేకరణ మంచి ప్రత్యామ్నాయంగా మారింది. దీనివల్ల రైతులు ఆర్థికంగా బలపడుతున్నారు. కర్నూలు జిల్లాలో ప్రారంభమైన ఈ వినూత్న ఆలోచన ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర రైతులకు కూడా ఆదర్శంగా మారుతోంది.